సో ప్లీజ్ క్యారీ అన్నారు. లక్ష్మణ్ గారు ఆల్రెడీ అంశాలన్నీ మేము మీ రెండు పార్టీల ముందు పెట్టారు. సో వాట్ యూ గోన్ సే? ఇప్పుడు ఆయన పర్యటన ఏదో పెట్టుకున్నారు, సరే దానికి ఏదో కొన్ని ఆంక్షలు పెట్టారు, అటు ఇటుగా కొన్ని ఉల్లంఘనలు ఏదైనా కానీ మొత్తానికి అయితే పర్యటన అయితే దాదాపు సజావుగా సాగింది. అయితే ఈ రకంగా నిరసనలు తెలపడం కొత్తగా ఇదే మొన్న ఈ మధ్య జరిగిన ఇష్యూ లాగా చేయటం అంటే మళ్ళీ ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలే కదా, ప్రజలకి ఏం ఉపయోగం అని చెప్పేసి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న మౌలిక. సార్, ముందుగా మీకు అట్లానే పెద్దలు లక్ష్మణ్ గారికి, పాల్గొన్న మిత్రులకి, చూస్తున్న మన వీక్షకులు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలన్నీ కూడా ఆయన ఏదో రాజకీయ మెలుపు కోసం ఆయన ఏదో తిప్పలు పడతా ఉన్నాడు. అతను మరి సంవత్సరన్నర అవుతుంది, దగ్గర సంవత్సరన్నర కావస్తూ ఉంది. ఇవాళ మెడికల్ కాలేజీ అంశాల్లో మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అందరికీ ఇచ్చినట్టే, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకు కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మరి అన్ని రాష్ట్రాల్లో కొద్ది గొప్ప పూర్తి అయితే మరి ఈ రాష్ట్రం వచ్చేటప్పటికి పూర్తిగా నీ కేంద్రం కేటాయించిన డబ్బును కూడా నువ్వు వాడకుండా ఏదో సంక్షేమ పథకాలని చెప్పి బటన్ నొక్కుడుకని చెప్పేసి ఉపయోగించి వాటిని ఇవాళ ఎక్కడా కూడా నీకు ఇష్టమైనటువంటి మీ ఊళ్ళో పులివెందుల్లోనో లేదా అక్కడక్కడ 4-5 కాలేజీలకు మాత్రం 20% వెచ్చించి తతిమా అంతా కూడా బడ్జెట్ ఫండ్ అంతా కూడా తీసుకెళ్ళి నువ్వు సంక్షేమ పథకాలకని చెప్పేసి వాడావు. అది వాడి ఇవాళ మళ్ళా ఆ కాలేజీలను తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చావు డబ్బులు. ఇవాళ ఆ మొండి గోడలు మిగిలి ఉన్నాయి ఆ కాలేజీలకి. ఎవడప్పిస్తాడు దాని మీద? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాటిని టేకప్ చేయాలన్నా కూడా పరిస్థితి ఏంటి? ఇవాళ వాస్తవాలు మాట్లాడుకుంటే ఇవాళ వాటిని బాగు చేసే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయన పోయేనాటికి పరిస్థితి ఏంటి? ఏమి లేదు. ఇవాళ సరే ఇక నిరసనలు అంటారా? ఇవాళ ఆ రోజు ఎవడు కూడా తన నోరు తన విప్పి, ఎందుకంటే మనకి ఎన్నికలు పూర్తయిన తర్వాత రిజల్ట్ నాటికి కూడా చాలా గ్యాప్ ఉంది. కొద్దిగా 10-15 రోజులు ఉన్న టైంలో ఈ సెఫాలజిస్టులు అందరికి కూడా ఎవరికి అర్థం కాల. ఓటు వేసిన ప్రతి వాళ్ళు కూడా అడిగారు ఎవరికి వేశారు ఓటు ఏంటి అంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వెయ్యలేదు అని చెప్పడానికి కూడా భయపడిపోయారు ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ. ఒకవేళ వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి, మనకెందుకు వచ్చిన గొడవ అని అందరూ కూడా గమ్మునున్నారు. అందుకు దాని పర్యవస్థానమే అతను 11 వస్తాయి అని ఎవరో ఒక్కళ్ళ తప్ప ఏ సెఫాలజిస్ట్ కూడా, ఏ సర్వే సంస్థ కూడా ఊహించలేకపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్ని ఆ స్థాయిలో భయపెట్టగలిగాడు. కాబట్టి ఆ రోజు ఎవడూ కూడా ఏంటి వాళ్ళ సొంత పార్టీ ఎంపీ ప్రశ్నించినందుకు అరికాళ్లలో ఎముకలు ఇరిగేటట్టు కొట్టారు. ఆయన మాత్రం ఏం చేశాడు? ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అదృష్టం బాగుండి అతను శాసనసభ్యుడు గెలవటం వల్ల ఇవాళ ఆ కేసు బయటకు వచ్చింది. ఆ కేసులో వాళ్ళందరూ రిమాండ్కి వెళ్ళారు. మరి ఇవాళ అందరూ కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి ఏ ప్రభుత్వం మీద అయినా, ఇప్పుడు మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక 6 నెలలకో 7 నెలలకో అతను కట్టినటువంటి రాజధాని బిల్డింగ్స్ చూడటానికి వస్తుంటే ఆ రాజధాని ప్రాంతంలోనే ఆయన మీద చెప్పులే ఇచ్చారు, రాళ్లే ఇచ్చారు, చాలా అవమానపరిచారు. చివరికి స్వయంగా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అయితే ఇది ప్రజలకున్న స్వేచ్ఛ, దానికి ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. అసలు ఇంకా చెప్పండి, ఒక అడుగు ముందుకేసి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే తిరగబడి రాళ్ళు వేశారన్నాడు. అంటే ఏ సామాజిక వర్గం కూడా ఆ సామాజిక వర్గం వాడిని ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే అప్పుడు లా అట్రాక్ట్ అవ్వదనమాట వాడికి. అతను చెప్పిన వెర్షన్ అట్లా ఉంది. అది అట్లానే ఇవాళ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టారు అసలు బయటికి రాకుండా. మరి మా బోటి వాళ్ళ ఇళ్ళకి మాజీ మంత్రులు వీళ్ళందరికీ కూడా పోలీసులను పెట్టి బయటికి రాకుండా నానా హంగామా చేసి నానా బీభత్సం అరాచకం చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాంటివి ఏమీ లేవే. నువ్వు చాలా స్వేచ్ఛనిస్తా ఉన్నావు, నిన్ను తిరగమనే చెప్తా ఉన్నావు, పరిమిత సంఖ్యలో వాహనాలను ఎలో చేసుకోమన్నావు, పరిమిత సంఖ్యలో జనాన్ని తీసుకుని వెళ్ళి చూడు తప్పు లేదన్నావు. ఇది ఊరేగింపు లేసి నువ్వు దేనికి వెళ్తున్నావు? అరే చావింటికి పోయినా పెళ్లికి పోయినా అంతా ఒకటే, నా చావుకి పెళ్లికి ఒకే మంత్రం అన్నట్టుగా అక్కడికి రండి జై జగన్ సీఎం 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 అని అరవటం, ఇది ఒక పెద్ద పద్ధతిగా ఒక ప్రోగ్రాంగా పెట్టుకున్నారు. ఇవాళ నువ్వు నిజంగా చూడదలుచుకుంటే చూడొచ్చు కదా. ఆ రోజు మేమేమి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి బిల్డింగ్ కానీ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఎన్జిఓ చూడటానికి బల ప్రదర్శన ఏం చేయలేదు. ఆయన మామూలుగానే ఇల్లు వచ్చాడు, ప్రజలకు అర్థం అయ్యేటట్టుగానే చెప్పాడు కదా. ఇవాళ ఏదో ఒకటి నువ్వేమో ఇక్కడి నుంచి షటిల్ సర్వీస్ చేస్తా ఉన్నావు, ఇక్కడుండి ప్రజా సమస్యలు తీర్చే పరిస్థితి లేదు, అడ్రస్ చేసే పరిస్థితి లేదు, అసెంబ్లీకి రావు. ఇవాళ కేవలం నీ సొంత ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నారు, నీ కార్యకర్తలు మాట్లాడుతున్నాను. నేను 2-3 ఊళ్ళ నుంచి వచ్చి జిల్లాల నుంచి వస్తే
ఏదైనా ఉంటే మీరు డిజిటల్ యాప్లో లోడ్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో రికార్డ్ చేయండి, అవి జగన్ రెడ్డి గారు చూస్తాడు, ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడేది ఏమి లేదని చెప్తే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పి అన్ని ప్రసార మాధ్యమాల్లో కూడా వచ్చింది. మరి నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజలకు స్వేచ్ఛనివ్వు, ప్రజలకు కాదు నీ సొంత పార్టీ వాళ్ళు మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఇవాళ, గతంలో కానీ ఇవాళ కానీ నీ పార్టీలో. కాబట్టి నువ్వు 11 సీట్లకి అంకితం అయ్యావు, పరిమితం అయిపోయావు. మేమేమంటున్నాము, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాల్సిందే, పాలకపక్షం చేసిన తప్పులను ఎత్తి చూపాల్సిందే, దాంట్లో ఎటువంటి కూడా మాకు అనుమానం లేదు. కానీ ఎటువంటి కక్షపూరితమైనటువంటి ప్రతిపక్షం నిన్నటి వరకు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అంధకారం చేసినటువంటి ప్రతిపక్షం వచ్చినా కూడా ఆయనకేమో ప్రజలు ఇవ్వనప్పుడు మేమేం చేస్తాం, మా మీద కోర్టుకు పోతాడు, లేకపోతే ఇవ్వలేదని చెప్పి శాపనార్థాలు పెడతాడు, ఇవ్వట్లేదు నేను వస్తే భయపడుతున్నారంటాడు. భయపడటం ఎందుకు, నువ్వు ఒక్కడే రా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సమయం ఏమన్నా ఇచ్చారా మీరేమన్నా? ఇవ్వలేదు కదా. అయినా కూడా ధీరోదత్తులాగా ఒక్కడు పోరాడాడు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానపరిచారు, ఆయన్ని అవమానపరిచారు, ఆయన ఆహార్యాన్ని అవమానపరిచారు, మండల్లో లోకేష్ గారిని అవమానపరిచారు, చివరికి మండల ఆయన చైర్మన్ గారు అయినటువంటి మండలి చైర్మన్ గారు అయినటువంటి షరీఫ్ గారిని మతం పేరుతో తిట్టారు, కులం పేరుతో తిట్టారు. అసలు మీరు చేయని బీభత్సం ఏమన్నా ఉందా సభల్లో? అయినా కూడా ధైర్యంగా పోరాడే ప్రజల్ని మెప్పించాం కదా. మీరు కూడా రండి ప్రజల్లోకి, ఇదిగో ఇట్లా జరుగుతున్నాయని మీరు చెప్పారు. ఇవాళ మా హెల్త్ మినిస్టరు ఆయన 12 ప్రశ్నలు వేశాడు వీటి మీద. నువ్వు పీపీపీలు తప్పని చెప్తా ఉన్నావు. ఇవాళ గౌరవ న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి బెంచీలోనే వాళ్ళు చెప్పారు తప్పే ఉంది, సమర్థించారు వాళ్ళు. పీపీపీలు తప్పే ఉంది, తప్పదు కదా అని. ఇటీవల చూస్తే సామాజిక మాధ్యమాల్లో మీ నాన్న మాట్లాడింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెట్టినప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరిగా కావాల్సిందే అన్నిట్లో అన్నాడు, కొన్నిట్లో. ఇవాళ మనం పోటీ పడతా ఉన్నప్పుడు ఈ పోటీ ప్రపంచంలో కొన్ని తప్పదు. సార్ ఇందాక సార్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు వాళ్ళు ఎక్కువ డామినేట్ చేసి వాళ్ళ ప్రభుత్వ కళాశాలలో ఉన్న విధంగా ఉంటుందా కాలేజీల్లో అంటే ఉండకపోవచ్చు. కానీ మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం చేతిలో కొంత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ పెత్తనం అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వ పెత్తనం లేకుండా ఏ ప్రైవేటు కాలేజో లేకపోతే ఏ ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన వాళ్ళకేమి, లేకపోతే ఈ స్థలాలు ఈ బిల్డింగ్స్ అన్ని వాళ్ళకేమి రాసి ఇచ్చి దారాదత్తం చేయరు. అక్కడ ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంటాయి ఖచ్చితంగా. దాంట్లో అజమాయిషీ ఉంటుంది కూడా. ఇప్పుడు లేదండి, ఇవాళ గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గురించి చెప్పండి. మరి గవర్నమెంట్ కిందే ఉంది. ఈ ప్రపంచంలో దాన్ని ఎవడైనా బాగు చేయగలుగుతాడా? కొద్ది గొప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ అని చెప్పి, కిడ్నీ ఆపరేషన్ చెప్పి, లివర్ ఆపరేషన్లు అని చెప్పి, హార్ట్ ఆపరేషన్లు అని చెప్పి, అప్పటి స్వయంగా మంత్రి అయితే కామినేని శ్రీనివాస్ గారు వచ్చి మోకాలు సర్జరీ చేయించుకున్నాడు. కొంత మెరుగుపరిచాం మేమైతే. ఇవాళ మరి ఈ జిల్లా అప్పుడు మంత్రి చేసినట్టు హెల్త్ మినిస్టర్ రజనీ గారి హయాంలో ఏమైంది? ఇవాళ జరుగుతున్నాయి. ఇవాళ మళ్ళా మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఇవన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అంటే చెయ్యాలని చిత్తశుద్ధి ఉండాలి, కానీ రాజకీయాలకు వాడుకోవాలని ఉంటే ఉపయోగం ఏంటి? ఈ రాష్ట్రంలో 27 మెడికల్ కాలేజీ, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు గారి దీని గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు కనీస అర్హత ఉందా మీకేమైనా? మరి నిన్నగాక మొన్న అక్కడ ఒక డంపు దొరికిందన్నారు, ఏదో లెక్కరు. ఆ డంపు దొరికింది ఎవరో, ఏ ప్రభుత్వం పట్టుకుంది? ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారి ఇంటిమేషన్ ఇస్తే వెంటనే రైడ్ చేసి అందరినీ పట్టుకోమన్నారు. అది మాకు తెలిస్తే మరి ముందుగానే మేము తప్పించవచ్చు కదా మా పార్టీ బాధ్యుల్ని. వెంటనే మా పార్టీ బాధ్యుల్ని కూడా అసలు దీంట్లో ఇంకోటి చెప్తున్నా, నిన్నటి వరకు ఉంది మీ పాపాల పెద్దిరెడ్డి గారు అనుచరుడు అతను. మీరు అసలు కింగ్ పిన్ను పట్టుకున్నటువంటి కొడాలి శ్రీనివాసరావు తెనాలి అనే అతను నిన్నటి వరకు మీ శాసనసభ్యుడిగా, తెనాలి శాసనసభ్యుడిగా కొనసాగినటువంటి అన్నాబత్తుని శివకుమార్ సొంత బావమర్ది తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచాడు అతన్ని. మీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి అత్యంత సన్నిహితుడు. అట్లానే జయచంద్రారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, పాపాల పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడు ఆ రోజు. మరి అతను సీటు తీసుకున్నా కూడా ద్వారకానాథరెడ్డి గెలుపు లెంది అయిపోతుంది. మళ్ళీ ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దులేండి, ఇప్పుడు అది లెంది అవుతుంది. రమేష్ గారు ప్లీజ్.